డైరెక్టర్గా సింహరాశి మూవీకి ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? ఒక సబ్జెక్ట్ రాశాను, 7 years పట్టింది ఆ కథ రాయటానికి. నలుగురు ఏంటంటే చాలా హెవీగా ఉంది ఈ స్క్రిప్ట్ అని చెప్పేసి భయపడ్డారు. రాజశేఖర్ ఏం చేశాడంటే, రాజశేఖర్ గారికి ఏంటంటే ఫస్ట్ అంకుశ్యం అనేది బాగా ల్యాండ్ మార్క్ ఫిల్మ్ తనకి. తర్వాత ఆఫ్టర్ సింహరాశి అంటాం మొదలైంది. నన్ను మ్యారేజ్ చేసుకుంటేనే నువ్వు డైరెక్టర్ అవుతావు అంట మొదలుపెట్టింది. ఆ సినిమా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ ఉంది కాబట్టి ఆ సినిమా చేయగలిగాను. ఇప్పుడు ఆ మూవీలో ఉంది నేనే. శివరామరాజు అనేది మీ కెరియర్లో ఒక క్లాసిక్. స్నేహితుల్ని, భార్యని, ఇంకా కొంతమందిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ తల్లిదండ్రుల్ని, అక్కా చెల్లెల్ని, అన్నదమ్ముల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది భగవంతుడు ఇస్తాడు. నువ్వు నాకు సరిపోరా పోరా. ఆయన దిగి డోర్ ఓపెన్ చేసి డోర్ మీద ఇలా చేతులు పెట్టి ఇలా చూస్తాడు. ఏ రావు ఇటురా అంటాడు. టైం ఎంతరా? డైరెక్టర్, కెమెరామెన్ టిఫిన్ చేస్తున్నారు. అయ్యా ప్రొడక్షన్ హాట్ పని కొట్టాడు. అది సుమంత్కి వీళ్ళిద్దరికి ఇక రెయిన్ వేసి రెయిన్లో సీన్స్ తీస్తుంటే పాపం ఫిట్స్ వచ్చి పడిపోయింది చలికి. నాకు ఒక రకంగా నాకు గాడ్ ఫాదర్ ఆయన. ఇప్పుడు రీసెంట్గా నాని సినిమాల్లో మోహన్ బాబు గారు విలన్గా చేస్తున్నాడు. ఆ పోస్టర్ చూస్తేనే శ్రీహరి గారితో ఏంటంటే తన ప్లేస్మెంట్ మాత్రం అలాగే ఉంది స్టిల్ టుడే. ఫస్ట్ ఎవడంటే నాకేంటి ఏంటి ఈ డైరెక్టర్కి ఏమన్నా పిచ్చా ఏంటి ఎట్లా టైటిల్ ఎవరైనా పెడతాడా అనేది ఉంది. పంచాక్షరి టైటిల్ నానం పేరు తీసుకొని పెట్టారా? స్క్రిప్ట్కి అవసరం కాబట్టి పెట్టారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు లెటర్ తీసుకొని అప్పుడు పవన్ కళ్యాణ్ గారి విజువల్స్, పార్టీకి సంబంధించిన అవన్నీ దాంట్లో. రాజమౌళి గారి పుణ్యమంట చాలా గొప్ప స్థాయికి ఎదిగింది సినిమా. ఇప్పుడు తన వల్ల మళ్ళీ రేపు మహేష్ బాబు సినిమా రిలీజ్తో వరల్డ్ వైడ్ వెళ్తుంది. ఇవన్నీ తెలియజేయటమే భగవద్గీత. అది తెలుసుకుంటే ప్రతివాడు మెంటల్గా చాలా ఫిట్ అవుతాడు. మా మిస్సెస్ మ్యారేజ్ కాల లోపు నాన్నోళ్ళు సంబంధం చూశారు. మా వైఫ్ లవ్ లెటర్ రాస్తూ ఉంది, చేస్తుంది. ఆ లవ్ లెటర్ ఇప్పుడు కూడా దాచిపెట్టుకున్నా. అవునా? నేను జడ్జిమెంట్ విషయంలో ఎవరి మాట విన్నా. నా నిర్ణయాలు నేనే తీసుకున్నాను. అది రైట్ ఆర్ రాంగ్ ఎవరి మీద డిపెండ్ అవ్వను. డైరెక్టర్ అనేది ఎప్పుడు నా బ్రెయిన్కి ఎక్కలేదు.